మీకు ఎంతో ఇష్టమైన డ్రెస్ మీకు పట్టడం లేదని బాధపడకుండా ఈ డ్రెస్ని మీ పాపకు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇంట్లోనే ఈజీగా ఎలాంటి ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీరు మీకు ఇష్టం వచ్చినట్టుగా, మీకు నచ్చినట్టుగా మీ పాపకు డ్రెస్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో ఉంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి. ఇప్పుడు ఆ డ్రెస్ని మనము ఎక్కడికి అక్కడ స్టిచెస్ విప్పుకొని మనం పార్ట్లు లాగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇంట్లో ముడత లేకుండా క్లాత్ నీట్గా ఐరన్ చేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ జిప్ వచ్చాయి కాబట్టి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అనేది వాడడం లేదండి. మీకు నార్మల్గా వస్తే ఫ్రంట్ పార్ట్ కూడా యూజ్ చేయండి. బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు బేబీకి మనకు 10 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. మీరు అంతకన్నా పెద్ద అయితే కొంచెం క్లాత్ వేరే ఎక్కువ ఉన్నది సైడ్ తీసుకోండి. ఇప్పుడు నేను 2 సంవత్సరాల పాపకు కుడుతున్నాను. మీరు మీ బేబీ ఎంత అనేది చూసుకొని అలా తీసుకొని, నాకు 10 ఇంచులు కావాలి, అందుకే నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను. కిందికి పైనకి ఎలాంటి క్లాత్ ఎక్కువ లేకుండా స్ట్రైట్గా మనం క్లాత్ కట్ చేసి నీట్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే క్లాత్ అనేది ఇక్కడ ముడత లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు హైట్ కరెక్ట్ చెక్ చేసుకోండి. 10 ఇంచులు తీసుకుంటున్నాను నేను. మీరు మీ బేబీ ఏజ్ని బట్టి తీసుకోండి. నెక్ షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ 2 ఇంచులు నెక్కు, 2 ఇంచులు షోల్డర్కి, నెక్ షోల్డర్ కలిపి 4 ఇంచెస్కి తీసుకుంటున్నానండి. మీరు కూడా 4 ఇంచెస్కి తీసుకోండి. ఇలా 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత మీరు ఆమ్ రౌండ్ కూడా నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 3 ఇయర్స్ బేబీ వరకు అయితే ఈ మెజర్మెంట్ సరిపోతుంది. మీరు సేమ్ ఇలాగే తీసుకోండి. అక్కడ కార్నర్ నుంచి 1 ఇంచుకి మార్క్ చేసుకొని దాన్ని రౌండ్గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనకు మొత్తం డ్రెస్ వెడల్పు వచ్చేసి 8.5 తీసుకుంటున్నాను. కిందికి వచ్చేసి 6.5 తీసుకుంటున్నాను. మీకు ఎంత వెడల్పు కావాలో అంత తీసుకోండి. నేనైతే 3 ఇయర్స్ లోపు పిల్లలకు స్టిచ్ చేయాలనుకుంటే మాత్రం ఇదే రకంగా తీసుకోండి. అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు నెక్ వచ్చేసి 2 ఇంచులు, హైట్ వచ్చేసి 3 ఇంచులు తీసుకొని దాన్ని రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఒకటే పార్ట్ కట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ నేను మళ్ళీ ఇక్కడ క్లాత్ అడ్జస్ట్ అవుతుందో చూసి అక్కడ కట్ చేస్తాను. ఈ విధంగా రౌండ్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. కిందికి వచ్చేసి నేను 1/2 ఇంచు పైన కట్ చేశానండి. వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఎక్కువ ఎక్కడ క్లాత్ లేకుండా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనకి ఎక్కడైతే ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని తీసుకోవాలి. ఇలా సేమ్ మనం ఎలా అయితే కట్ చేస్తామో అలాగే సైజ్ పెట్టుకొని మనము క్లాత్ అనేది కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉంటుందండి. కాకపోతే నెక్ దగ్గర మనము ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు. ఎక్కువ చిన్న పిల్లలకు డిజైన్స్ ఏమి ఉంటాయి కాబట్టి రౌండ్ డబ్బా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తము నేను డబుల్ ఫోల్డింగ్లో వేస్తున్నాను. ఈ డబుల్ ఫోల్డింగ్ వచ్చేసి నాకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. మీరు కూడా అలాగే చెక్ చేసుకోండి. ఇప్పుడు నాకు 8 ఇంచెస్ వచ్చింది. మీరు కూడా మీకు ఎంత ఉంటే అంత తీసుకోండి. ఎక్కువ అయితే 9 ఇంచెస్ 10 ఇంచెస్ ఉంటే లాంగ్ ఎక్కువ అయిపోతుంది. నాకు క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని నేను 8 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను.
వెడల్పు వచ్చేసి 28 ఇంచెస్ ఉందండి. మీరు కూడా మీకు క్లాత్ ఎంత అడ్జస్ట్ అయితే అంత తీసుకోండి. క్లాత్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కుచ్చులు ఎక్కువగా వస్తాయి, అప్పుడు డ్రెస్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. నేను డ్రెస్లో ముందు పార్ట్ వచ్చేసి ఈ కుచ్చులు పెట్టడానికి తీసుకున్నాను, ప్లస్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకొని మనము కుచ్చులు పెట్టుకొని డ్రెస్ స్టిచ్ చేసుకోవడం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి. డ్రెస్ యొక్క బ్యాక్ పార్ట్ మనము చూసుకోవాలి, మనకి ఎంత అయితే ఉందో, మనకి ఎంత వెడల్పు కావాలో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. నేను పైన వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. కిందికి పిస్తా హైట్ వచ్చేసి 7 ఇంచెస్కి తీసుకున్నానండి. మీరు పైన 2 ఇంచులు వదిలిపెట్టుకోవాలి. అందుకే నేను మళ్ళీ 2 ఇంచులకి కింద మార్క్ చేస్తాను, ఒకసారి వీడియోలో చూడండి. తర్వాత ఇక్కడ మనము నడుము పట్టి స్టిచ్ చేసుకోవడం కోసము 2 ఇంచుల పైన ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి. దానికి 2 ఇంచులు కలుపుకొని 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ పాపది ఏదైనా పాయింట్ ఉంటే హైట్ ఎంత ఉంది అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. మీకు ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలి. ఇలా బేబీ పాయింట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము నడుము బెల్ట్ కోసం 2 ఇంచుల ఖర్చు తీసుకుంటున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి మనకు 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మీరు కూడా అదేవిధంగా 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి రౌండ్గా పిస్తాలాగా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మన పాప పాయింట్ హైట్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకొని కింద మనకు కాళ్ళ దగ్గర మంచి కుట్టుకోవడం కోసం 1 ఇంచ్ క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని మనము కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వెడల్పు వచ్చేసి నేను సేమ్ 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు కూడా అంతే తీసుకోండి. అక్కడి నుంచి ఇలా క్రాస్గా మనం ఒక పిస్తా వరకు క్రాస్ లైన్ గీసుకొని మనము కటింగ్ చేసుకోవాలి. మీకు ఎంతైతే హైట్ కావాలో అంతవరకే మార్క్ చేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసుకొని 6.5 దగ్గర మార్క్ చేసుకొని ఈ పిస్తా దగ్గర నుంచి అక్కడి వరకు క్రాస్గా మనము మార్క్ చేసుకొని మనము పాయింట్ అనేది కటింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి రేపు పెడతానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ఇలా మనకు పట్టని డ్రెస్సులు, మనం ఎంతో ఇష్టంగా కొనుక్కున్న డ్రెస్సులు ఉంటే పాడేయాలని అనిపించదు కదా, అదే మన పిల్లలకి వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా మంచిగా సెట్ అవుతుంది మనం కుట్టినవి అయితే. మీరు కూడా అలాగే చేసుకోండి. ఖచ్చితంగా మీ డ్రెస్ పాడవకుండా ఉంటుంది, మీ పిల్లలకు కొత్త డ్రెస్ కూడా ఉన్నట్టు ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా నాకు కామెంట్లో చెప్పండి. అంతేనండి, పాయింట్ కటింగ్ అనేది అయిపోయింది. ముందు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. తర్వాత కుచ్చులు పెట్టడానికి కోసం క్లాత్ అయిపోయింది. ఇప్పుడు పాయింట్ కటింగ్ అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేపు స్టిచ్చింగ్ వీడియో వస్తుంది.